నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతా की జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 27 సెప్టెంబర్ 2025 శనివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా. ఈ బండి నేను ఢిల్లీ ఏ రోజు అయితే దిగినో ఆ రోజు వెంటనే ఈ బండి తీసుకున్నాను. అయితే ఈ సార్ వాళ్ళు కువైట్లో ఉంటారు, కువైట్గా మస్కట్, సారీ ఒమన్లో ఉంటాడు. అక్కడ నుంచి ఈయనతో పాటు నా మిత్రుడు ఇంకొక ఆయన ఉండే, వాళ్ళిద్దరు నాకు కాంటాక్ట్ అయ్యి అన్న మనకు బాగా పాత దోస్త్ అన్న, మా జగిత్యాల మండలం అప్సిపూర్, ఇప్పుడు ఏ మండలం, బుగ్గారం మండలం, జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం, యశ్వంతరావుపేట. అన్న కూడా ఉమ్మల్లోనే ఉంటాడు, ఇద్దరు ఒక్కడే దగ్గర ఉంటారు. నేను ఢిల్లీ పోతున్నా అనగానే ఒక 50,000 రూపీస్ నేను చెప్పిన వాళ్ళకి ఒక 50,000 పంపిన తర్వాత నేను అక్కడికి అయినా చూడంగానే ఈ బండి డైరెక్ట్ కస్టమర్ బండి. వీళ్ళకు నేను ఈ బండి గురించి చెప్పిన, బండి నచ్చింది. 16 డిసెంబర్ ఫస్ట్ ఓనర్ మారుతి విటారా బ్రీజా ZDI టాప్ మోడల్ బండి, ZDI ప్లస్ హై అండ్ సెకండ్, ఇది ఫస్ట్ అది సెకండ్. అయితే ఈ బండి సార్ వాళ్ళకు నేను ఢిల్లీలో 5,20,000 ఇప్పించిన. ఇన్సూరెన్స్ నేను ఓనర్ తోటి కూడా ఉందనుకున్నా, వీళ్ళకి కూడా నేను ఏం చెప్పలేదు, అది నా మిస్టేక్. సో ఇన్సూరెన్స్ కూడా అదే రోజు మళ్ళీ ఈ బండి ఏదైతే మనం ఆ రోజు పంపిస్తున్నాం ఆ రోజు ఇన్సూరెన్స్ కట్టిన. 2026 సెప్టెంబర్ 13 తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది. ఈ సార్ వాళ్ళు ప్రాపర్ వచ్చేసి నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల్ లింగాపూర్. అయితే ఈ అన్న ఏమన్నా అంటే నేను ఇండియాకి వచ్చేదాకా బండి మీ దగ్గరనే ఉండని, నేను ఏ రోజు అయితే ఇండియాకి వస్తున్నా అంటే ఆ రోజే మీరు నాకు ఎయిర్పోర్ట్కు బండి పంపించమంటే ప్రకాశే బండి ఢిల్లీ నుంచి ఇటు దాకా తెచ్చిండు. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి నిన్న రాత్రి పాపం నేను మర్చిపోయినా సార్ వాస్తవానికి. మళ్ళీ సడన్గా గుర్తుకు రాగానే ఫోన్ చేయగానే రాత్రి వచ్చి బండి తీసుకొని ఎయిర్పోర్ట్ పోయి అన్న వాళ్ళని ఎక్కించుకొని డైరెక్ట్ ఈడికి వచ్చేది. అంతేనా? మీరు ఇప్పుడు ఇండియాకు వచ్చుడే మీ ఇంటికి పోలే, మా ఇంటికి వచ్చేది. అన్న డైరెక్ట్ ఒమన్ నుంచి నా భయ ఎయిర్పోర్ట్లో దిగి జగిత్యాల వచ్చిండు, నా బండి కాడికి వచ్చి ఈ బండిలో ఈయన ఎక్కి వచ్చిండు ఇక్కడ దాకా. బండి ఎట్లుందన్న? మీరు ఏం చూడలేదు, గంట దూరంకి వెళ్ళి డబ్బులు పంపిరు కదా, అంతే. బండి ఓకే ఉంది సార్, వాళ్ళకి నచ్చింది. నన్ను ఏదైతే నమ్మిరో ఆ లెక్క ప్రకారం నాకు పేమెంట్ అంత ఇచ్చేసారు. ఒక 20,000 పెండింగ్ ఉండే. అన్న మేము ఇండియాకి వచ్చినాక ఇస్తా అంటే నో ప్రాబ్లం అని చెప్పి నచ్చిరు. ఈరోజు బండి తీసుకెళ్తారు. ఓన్లీ డాక్యుమెంట్స్ జిరాక్స్ ఆల్ డాక్యుమెంట్స్ ఇస్తున్నా, ఒరిజినల్ అన్ని మనకు ఎన్ఓస్ తోటి వస్తాయి. ఇప్పుడు బండి తీసుకెళ్తారు. బండికి ఒక 2 చిన్న పనులు ఉన్నాయి, నేను అక్కడ ట్రై చేసినా కానీ నాకు దొరకలే. నేను అది నెక్స్ట్ ట్రిప్లో రాగా తీసుకొస్తా అని చెప్పిన. బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్. ఢిల్లీ బండి 2016 డిసెంబర్ మారుతి విటారా బ్రీజా ZDI 5,20,000 అన్నకు ఢిల్లీలో ఇప్పించిన. నేనే బై రోడ్ బండి తీసుకొచ్చిన. ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎయిర్పోర్ట్ పోయింది, 1,500 ఇవి నడిచి మళ్ళీ ఎయిర్పోర్ట్ పోయి మళ్ళీ జగిత్యాల వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంటికి పోతుంది. బండి సోల్డ్ అవుట్ అయిపోయింది. అన్న నీ ఒమన్ నెంబర్ చెప్పి 95,693,143 95,693,143 ఒమన్ నెంబర్. అది ముంగట ఏమన్నా యాడ్ చేసుకుంటూ ఉంటుంది కోడ్. వాట్సాప్ కాల్ కూడా పనిచేస్తుంది. ఒమన్లో ఉండేటోళ్ళు తెలుగు వాళ్ళకన్నా డౌట్ ఉంటే అన్నకు కాల్ చేసి కనుక్కోరి. బండి నేను అన్న చూసి పైసలు ఇచ్చిండా చూడక పైసలు ఇచ్చిండా అనేది అన్నతోటి కనుక్కొని చెప్పండి సార్. అన్న మీ పేరు? అన్న పేరు అవికేష్, నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం లింగాపూర్ గ్రామం. ఈ బండి అన్న నమ్మినందుకు బండి తీసుకొచ్చి ఇచ్చిన. ఈ అన్న మావాడు రాంగ దీన్ని 120 110 కొట్టుకొస్తే ఇక మా దోస్తు దీన్ని 140 కొట్టిండట రాంగ. ఎట్లుంది బండి? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అంతే, ఇంకో విషయం మర్చిపోయింది, అన్న నాకు బాటిల్ తెచ్చిండు దుబాయ్ నుంచి. అయితే నేను ప్రతి సంవత్సరం మన వాళ్ళకి వాళ్ళకన్నా దసరా ముంగట ఇస్తూ ఉంటా. అయితే నాకు ఫోన్ చేస్తే ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీలో అవకాశం ఉంటే బాటిల్ దే అంటే అక్కడ తీసుకొచ్చింది అన్న. థ్యాంక్ యూ. రైట్ అన్న, ఓకే సార్. మీకు కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే చెప్పండి. మేము మళ్ళా దసరా తెల్లారి ఢిల్లీ పోతాం, దీపావళి దాకా అక్కడనే ఉంటాం. దీపావళి 2-3 రోజులు ఉందనగా మళ్ళీ. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. ఓకే అన్న, ఓకే అన్న. అవినాష్ అన్న మీకు బండికి ఏమైనా పని చేపిస్తే ఉంటే మాత్రం ఇంకే వస్తాం. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆడికెళ్ళి తాగకుండా నచ్చిందంటే దానికి దోకలు కానీ అర్థం. ఎన్ని కొంటే అన్ని బై రోడే వస్తాయి.